హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మా పాప ఎన్నో రోజుల నుంచి అడుగుతుంది, బర్త్డే డేట్ దగ్గర వస్తున్నా కొద్దీ అడుగుతూ ఉంది వీడియో చూసి. ఇక ఆమె బర్త్డే ఇప్పుడు 11th బర్త్డే లెవెల్ గిఫ్ట్ కావాలంట ఆమె అడిగింది. ఇక ఆమె కోసం అనేసి సర్ప్రైజ్గా ఇక లెవెల్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చినాను. ఇదైతే ఇప్పుడు ఒక్కొక్క చోటు దగ్గర ఒకటి దాపెడతాను అనమాట. ఇక ఏడ దాపెడతానో ఏదో చూసేయండి మీరు. ఏమేమి ఉన్నాయో ఇక ఆమెకి చూపిస్తాను ఒకటొకటి. ఇక తర్వాత ఈ ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇక బెడ్ కింద దాపెడదాము. అది డ్రెస్ కదా, తీయకి దీంట్లో పెడతారా? దీంట్లో పెట్టుకుంటుందా మరి? తీస్తారా? దీంట్లో మీద పెడదాం. వద్దు వద్దు జరుపు, పరుపు కింద పెట్టేసి అది ఓపెన్ అతి అతి జరుపక్కిరా, అతి కొంచెం అటు. మమ్మీ ఇదే ఏ కార్నర్ తీసుకున్నావా? చెల్లిని తీసుకోకిరా, ఉబ్బికొని మీద కూర్చుందా, నువ్వు జరుగుకిరా. ఆమె ఎత్తినట్టే ఉండాలి కొంచెము. సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. ఒకటేమో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి కదా, హ్యాండ్ బ్యాగ్ ఇది కొంచెం నొత్తుదాము, మళ్ళీ మీది అయిపోతుంది తినని. ఇప్పుడు ఇంకోటి ఇది చెప్పులు కొంచెం పెద్దగా ఉంది కదా, దీని లోపల స్టేషనరీ సైడ్ దాపెట్టాలి. ఇది కనిపిస్తుందేమో ఇక్కడ గట్టి. పిల్లలు అయితే ఇప్పుడు ఇవి తీస్తే ఆమెకు డౌట్ వస్తుంది. ఇంకా కింద పెట్టేస్తాయి. ఇక్కడ ఒకటి డ్రెస్సింగ్ టేబుల్లో ఒకటి పెట్టిన 2 అయిపోయింది. ఇదైతే లిప్స్టిక్ అనుకుంటాను, దీంట్లో పెడతా. ఆమె పైసల బ్యాగ్ అనమాట ఇది. ఇంకోటి చిన్నది దాని కింద పెడతాం. ఫోర్ అయిపోయింది. ఇంకోటి ఇది ఫిఫ్త్ వన్. ఇది కిచెన్లో పెడతావా? కిచెన్లో పెడదాం. ఆగు ఇట దీని మీద పెడతామా? కనిపిస్తా దీని మీద కనిపిస్తుంది. ఇది చిన్నది దీంట్లో పెడతా, పూజ దాంట్లో. డోర్ లాక్ చేసి రాదు. ఆ కెమెరాలు ఏం చూస్తున్నావు మరి? ఇవి రెండు. ఇంకోటి పెట్టేయాలా? కిచెన్ దగ్గర పెట్టేస్తా. ఇంకా 4 ఉన్నాయి. చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెడతా. ఫ్రిడ్జ్లో ఎట్లయినా చూస్తుంది. ఇట్లా పెట్టేస్తే ఎట్లా? ఇంకా ఇదా మంచం కింద. అకిర నీ మంచం తీరా తొందరగా. ఆమె వచ్చి చూస్తుంది. ఇంకా 2 ఉంది. ఒకటి అమ్మ దాంట్లో జరుగుతాను. నిన్నైతే నేను మస్తు కొట్టేస్తా హోంవర్క్ రాయంటే. తర్వాత మనకు కూడా గుర్తుండాలి ఇప్పుడు పెట్టేస్తా. ఇదొకటి, అది ఆరాక్లా. ఇక లాస్ట్ అయితే ఆమె ర్యాక్లోనే పెట్టేస్తాను నేను. ఇది మొత్తానికైతే ఇక లెవెల్ గిఫ్ట్ అయితే దాపెట్టినా. ఇప్పుడైతే మా పాపని పిలుద్దాము. ఏడేడు ఉందో ఆమె దేవులాడుతుందా లేదా అనేసి చూద్దాము. ఎన్ని దేవులాడుతుందో ఆమె కోసం అన్నట్టు. ఇక నీకు దొరికిందే నీకు అన్నట్టు చెప్తాను, మిగతావి ఇక నాకు తెలియదు అనేసి నేను అంట. దేవులాడుతుందా లేదా అనేసి చూద్దాము. మీరు కూడా చూసేయండి. మా పాపనైతే ఇప్పుడు పిలుస్తాను. ఇప్పుడైతే మా పాపని లోపల తీసుకొస్తా. ఆమె ఎలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందో, ఎలా వెతుకుంటుందో చూద్దాం. అనన్య
దా ఇప్పుడు వెతుకు. గర్ల్ హ్యాపీ బర్త్డే అనన్య. ఇప్పుడు నీకోసం తెచ్చిన లెవెల్ గిఫ్ట్ అయితే ఇక వెతుక్కో ఎక్కడెక్కడ. మనది రెంట్ హౌస్. 11 years కదా, ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా 11 years అని, ఇంకా నీకు తెలియదు. మన రెంట్ హౌస్లో ఇక చిన్న ప్లేసే కాబట్టి నువ్వు మంచిగా నీకు ఎన్ని గిఫ్ట్స్ దొరికితే అన్ని గిఫ్ట్స్ నీకు, మిగతావన్నీ నేను మమ్మీ తీసుకుంటాను. మరి ఎత్తుకో. క్లూ ఇస్తాం. ఒక్కొక్కదానికి ఒక్కొక్క క్లూ ఇస్తాం. ఓకే క్లూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ తన బ్యాగ్ చూస్తుంది, అమ్మ మెల్లగా. మంచం కిందకి వెళ్ళిపోయింది, మంచం కింద ఉన్న సామాన్ల దాంట్లో చూస్తుంది. మంచిగా నువ్వు అది అదంతా చెప్తారా? ప్యాకింగ్ పింక్. పింక్ కలర్ ప్యాకింగ్ అన్ని. మెల్లగా 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 మెల్లగా. టైం ఉంది. ఎంతసేపు అయినా తీసుకోవచ్చు. నా ఫేస్ తీసి రాదురా, తీస్తున్నా. అమ్మో మెల్లగా మెల్లగా. ఫస్ట్ ఒకటి దొరికింది, అది నాకు తెలిసినంత వరకు లిప్స్టిక్ అయ్యి ఉంటుంది. నేనేమన్నా నేను ప్రాంక్ అయినా చేయొచ్చు, నా ఇష్టం అది. ప్రాంక్ చేసినావు కదా మమ్మీ బర్త్డేకి, బర్త్డేకి కూడా చేసినావు. సెకండ్ గిఫ్ట్ దొరికింది. అమ్మా తొందరగానే వెతు. క్లూవా? నీకు ఇష్టమైన బెడ్. అంతే ఈజీ క్లూ ఇస్తావా మమ్మీ? క్లూ మంచిగా చెప్పుతున్నావు నువ్వు. సరే నా ఉంది. నేను ఇస్తా, మీరేం చెప్పొద్దు. ఫస్ట్ అన్ని పెద్ద పెద్ద గిఫ్ట్స్ వెతుక్కుంటుంది. 3 గిఫ్ట్ అయితే వెతికింది. చూడు, చైర్ మీద కాదు, కింద మీద చూడు. ఇప్పుడైతే నీ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఎన్ని ఉన్నాయి చెప్పు ఫస్ట్. రాంగ్ చెప్తే ఉండదు. దాంట్లో ఏదో ఒక బ్యాగ్ లో ఏదో ఒక గిఫ్ట్ ఉండొచ్చు. ఎన్ని గిఫ్ట్స్? చూసేసింది. చూసిందా? చూడలేదు. సరే, ఇంకోటి ఇదే రూమ్ లో ఉంది. ఒకటి ఉంది రూమ్ లో. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి సపరేట్ ర్యాక్స్ లో పెడతారు కదా, వాళ్ళ ర్యాక్స్ ఉంటది సపరేట్. చాలు, నువ్వు ఎత్తుకోవద్దు, నువ్వు ఎత్తుకోవాలి. నీకు టఫ్ ఇద్దాం రా. నీకు టఫ్ ఇద్దాం కావాలి కదా, చిన్న పిల్ల కదా. నెక్స్ట్ ఇంటి నేను ఇస్తా. నీకు ఏమో చాలా ఇంట్రెస్ట్, నువ్వేమో దాని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తావు కానీ నీకు దొరకదు. అది ఏమిటది? ఆ వస్తువులోనే ఉంది, దానికి సంబంధించిన కాదు. నీకు కావాల్సిన వస్తువు కానీ నీకు అది నీకు ఎంత కావాలన్నా నీకు వస్తలే. దానికి సంబంధించిన వస్తువుకే అది ఉంది. బాగానే నేర్చుకున్నా అమ్మమ్మ, బాగానే అర్థం చేసుకుంది అనన్య ప్రియ. వా అర్థం కాదు, తొందరగా అర్థం సెవెన్. ఇదే రూమ్ లో ఇంకోటి ఉంది. క్లూ నాకు నేనే మర్చిపోయినా.
ఇదే రూమ్ లో మీరు దాని మీద కూర్చొని ఆగు ఆగు నేను చెప్తా మన పాత ఇంట్లో ఉన్నప్పుడు నీకు దాని మీద ఎక్కే పర్మిషన్ ఉండకపోతుండే. వావ్ పర్మిషన్ ఇయ్యడు. ఇది పాత ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఉంటుంది, ఆమెకి నాకు సపరేట్ బెడ్. ఇది నా బెడ్ కాబట్టి నాకు ఆమెకి పర్మిషన్ లేదు. ఇది 8. ఇప్పుడు కిచెన్ లో దేవలాడు. హిమాలయాలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ హిమాలయ కాదు. అఖిర మంచినే చెప్తుండు. అందుకే అది ఫ్రిడ్జ్ లో ఉంది. ఇంకోటి కిచెన్ లోనే ఉంది. మనం అక్కడ పూజ చేస్తాము. అంత ఈజీగా ఆమె అలసిపోయింది పాపం, చిన్నపిల్ల కదా. పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పాలి. నీకు వచ్చినట్టు నాకు చెప్పడం రాదు కదా. నాకు చెప్తే నేను చెప్తా కదా. తీసుకోరా. ఒక నిమిషం ఆగు. అక్కడ తీసుకో.